వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే అమెరికా వాడు అనాల. ఎందుకంటే అంతర్జాతీయ కోర్టు ఆర్డర్ వేసింది, వాడి సంగతి చూడు, వీడి సంగతి చూడు అంటూ చెప్తుంటారు. ఈవెన్ ఇజ్రాయెల్‌కి సలహాలు చెప్తుంటారు, రష్యాకి సలహాలు చెప్తుంటారు. అంతా బానే ఉంటది. కానీ తాము మాత్రం అట్లాంటి అమలు చేయరు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం 1960, 1970 మధ్యన అమెరికా, బ్రిటన్ ఈ ఇద్దరూ కూడా భారతీయులు ఎక్కువగా ఉండేటటువంటి ఒక ఇండియన్ ఓషన్‌లో ఉన్నటువంటి ఒక ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి ఆక్రమించుకున్నారు. దాన్ని మొత్తాన్ని కూడా ఖాళీ చేయించారు. లోకల్ పాపులేషన్ అందరినీ తన్ని తరిమేశారు. తర్వాత మతపరమైనటువంటి కాన్సెప్ట్‌లో తమదైనటువంటి కార్యకలాపాలు నడుపుకొచ్చారు. దాని మీదన పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చిన తర్వాతన ఇది వచ్చేటప్పటికి డియాగో గార్సియా, ఇది భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది. భారతీయ మూలాలు ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి పనులు కూడా చేయించినటువంటి అది. ఆ ద్వీపాన్ని వదిలిపెట్టేయమని చెప్పి అంతర్జాతీయ కోర్టు ఆర్డర్ వేసినా పట్టించుకోలేదు, ఐక్యరాజ్య సమితి ఆర్డర్ వేసినా పట్టించుకోలేదు. వాళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళకి హితబోధలు, హితోక్తులు చెప్తుంటారు. అందుకనే వినేవాళ్ళకి ఎర్రోడైతే చెప్పేవాడే అమెరికా వాడు అనమాట.